అధ్యక్ష. ఈ నవోదయం ప్రోగ్రాం ద్వారా ఇల్సిట్ లిక్కర్ ని ఫస్ట్ ఫేజ్ కింద నెలకి ఒక ప్రోగ్రాం తీసుకుని ఒక 6 నెలల్లో ఆంధ్ర రాష్ట్రం నుంచి సంపూర్ణంగా ఈ ఇల్సిట్ లిక్కర్ చేసే వాళ్ళకి మళ్ళీ రీహాబిటేషన్ వాళ్ళకి ఏదన్నా ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళని జీవనోపాధి కల్పిస్తూ వాళ్ళని ఇచ్చేయడం కోసం ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం అధ్యక్ష. వీరు ఎంతసేపు మద్యం పెంచారు అంటున్నారు అధ్యక్ష. నేను ఇందాక చెప్పాను, ఏదైతే బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అవుతుంది మనకు కట్ చేయడం వల్ల అది మనకి ఆదాయం రాష్ట్రానికి వచ్చింది, పక్క రాష్ట్రాలకు పోయేది ఆదాయం. తెలంగాణ ఇవాళ -3% ఉంది అధ్యక్ష, మనం +14% ప్లస్లో ఉన్నాం, దాదాపు 15% ప్లస్లో ఉన్నాం. అంటే ఎందుకు? కేవలం ఇల్సిట్ని కంట్రోల్ చేస్తున్నాం, తర్వాత నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కంట్రోల్ చేయడం వల్ల ఇవాళ ప్రజల ఆరోగ్యం కూడా కొంత, ఇది ఇల్సిట్ తాగడం వల్ల చెప్పాను కదా చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు, అవన్నీ కూడా కంట్రోల్ చేసాం అధ్యక్ష. అదే విధంగా అందరూ అనారోగ్యంతో పేద వర్గాల్లో అదేనండి చూస్తే అది వేళ చూస్తే 150-60 మంది అనారోగ్యంతో ఉన్నారండి జనం. అవును అధ్యక్ష, ఎందుకంటే మేము కూడా చూసేవాళ్ళం. ముఖ్యంగా ఏంటంటే యువత అధ్యక్ష, చాలా మంది యువత గత ప్రభుత్వంలో ఆ పనికి మాలిన బ్రాండ్స్ తాగడం వల్ల అధ్యక్ష నిజంగా వాళ్ళందరూ కూడా చాలా మంది ఆ చిన్న వయసులోనే వితంతువులు అయిపోయారు అధ్యక్ష. ఎందుకంటే నేను మా ఏరియాలో నేను వెళ్ళినప్పుడు చూసాను అధ్యక్ష, ఆ తీర ప్రాంతాల్లో అంతా కూడా అధ్యక్ష ఈ అక్రమ మద్యాలు తాగేసి లేకపోతే ఇల్సిట్ తాగేసో చిన్న వయసులోనే పుస్తులు పోయిన ఆడబిడ్డలందరూ వితంతువులు అయిపోయారు. అది చేసాం. ఇప్పుడు అమ్మట్లేదు మీరు కావాలంటే రమ్మనండి. ఇవాళ దానికి ఎట్లా పడితే మనం అలా చేయడం నేను చెప్తాను. ఒక్క నిమిషం. ఇప్పుడు ఆల్రెడీ డిపోస్ లో ఏదైతే వీళ్ళు గతంలో బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ఆపేసామో, ఏదైతే మేము చెప్పినటువంటి బ్రాండ్ చేసాం అనుకున్న బ్రాండ్స్ అన్ని కూడా డిపోస్ లో ఉన్నాయి అధ్యక్ష. దానికి పర్మిషన్స్ తీసుకుని దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి కొన్ని అవసరం పర్మిషన్స్ తీసుకుని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. తర్వాత ఎన్ని కేసులు పెట్టారు నేను క్లియర్ గా ఫస్ట్ రాగానే చెప్పాను, 6,800 కేసులు పెట్టాం. అలాగే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పా కదా 5 షాపులు 15 షాపులు రద్దు చేస్తాం. త్రిమూర్తులు గారికి 15 షాపుల్ని 15 షాపులు రద్దు చేసాం. అధ్యక్ష 3 సార్లుగా చేసేవాళ్ళు. కన్సర్న్ మంత్రి గారు చెప్తున్నారు కదా, నువ్వేం చెప్తావు? చేయెత్తి అది గతంలో కేసు పెట్టి నెక్స్ట్ టైం ₹1,00,000 రాసి అట్లా 3 times గా చేసేవాళ్ళు. మేము ఫస్ట్ ఫేజ్ లో షాపుకి షోకాజ్ నోటీస్ ఇచ్చి 5 లక్షల అధ్యక్ష. నెక్స్ట్ టైం మళ్ళీ కానీ రిపీట్ అయితే షాప్ రద్దు చేస్తున్నాం. అందులో భాగంగా మేము ఇప్పటికి 15 షాపులు రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. 15 షాపులు రద్దు చేసాం, 5 షాపులు కాంపౌండింగ్ చేసాం. చాలా సీరియస్. ఇంతమంది ఏ షాప్ నుంచి వచ్చింది ఏదే లేదు అధ్యక్ష. ఇవాళ మొత్తం కూడా ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెడుతున్నాం. ఏ షాప్ నుంచి, ఏ డిపో నుంచి స్టార్ట్, ఏ డిస్టిలరీ నుంచి వచ్చింది, ఏ డిపో నుంచి వెళ్ళింది, ఏ షాప్ నుంచి వెళ్ళింది కూడా మొత్తం కూడా ట్రాక్ చేస్తాం అధ్యక్ష. తద్వారా ఆ షాప్ని ట్రాక్ చేసి వాళ్ళని, గతంలో ఆ సిస్టమ్ లేదు, ఇవాళ అవన్నీ కూడా చేస్తాం అధ్యక్ష. చాలా పాజిటివ్. తర్వాత ఇంకో విషయం అధ్యక్ష, ఇవాళ గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏదైతే మద్యంలో దోపిడీ కానీ మద్యంలో అక్రమాలు కానీ ఇవాళ సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరూ కూడా ఈ కేసులో తప్పించుకోలేదు అధ్యక్ష. క్లియర్ గా చెప్తాను.